రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ కలకత్తాలో మంగళవారం గుండెపోటుతో హఠాన్ మరణానికి గురయ్యారు. వ్యాపార అవసర నిమిత్తం 2 రోజుల క్రితం కలకత్తాకు వెళ్లిన గోపు ఐలయ్య యాదవ్ కు మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో అక్కడే మృతి చెందారు. రాజకీయ నాయకునిగానే కాకుండా కాంట్రాక్టర్ గా, సామాజిక సేవకునిగా అందరికీ సుపరిచితుడైన గోపు ఐలయ్య యాదవ్ హఠాన్ మరణానికి గురి కావడం పట్ల పారిశ్రామిక ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రామగుండం రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన ఐలయ్య యాదవ్ సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీలో స్థానికంగా నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీని ధిక్కరించి ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పోరాటం కూడా కొనసాగించారు. 2014వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన గోపు ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా పార్టీలు మారి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. మురుమూరు గ్రామ వాసి అయిన ఐలయ్య యాదవ్ తన తండ్రి గోపు కొమరయ్య పేరిట కొన్ని దశాబ్దాలుగా అదే గ్రామంలో జాతర నిర్వహిస్తూ వస్తున్నారు. పేద బడుగు జీవులకు అండగా నిలిచారు. ఆటో యూనియన్ నాయకునిగా అనేక మంది ఆటో కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. రాజకీయాలకు అతీతంగా అందరితో ఆప్యాయంగా వ్యవహరించిన గోపు ఐలయ్య యాదవ్ హఠాన్ మరణానికి గురి కావడం పట్ల పార్టీ శ్రేణులతో పాటు ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. కాగా గోపు ఐలయ్య యాదవ్ భౌతిక కాయం కలకత్తా నుండి బుధవారం గోదావరిఖనికి చేరుకోనున్నట్లు బంధువర్గాల ద్వారా తెలియవచ్చింది.